ఒక దిక్కు ఎండ చంపుతున్నది. ఫ్యాన్ కింద ఊసున సుత చెమటలు గారుతూనే ఉన్నాయి. అయితే ఈ తాప నైరుతి ఋతుపవనాలు జల్దే వస్తాయి అంటున్నారు వాతావరణం శాఖసార్లు. ఇప్పటికే కొన్ని జిల్లాలల్లా అక్కడక్కడ వాన కొడుతున్నది. ఇంకా భారీ వర్షాలు పడతాయని ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిర్రు. అయితే వాన కొట్టినట్టు లేదు, తెలిసినట్టు లేదు. మన సంగతి ఏందో గాని బెంగుళూరులో భారీ వర్షాలకు జనం పరిశాన్ అవుతున్నారు. అయ్యో, ఎంత కష్టం వచ్చిందిరా నాయన. 2 రోజులు ఇడవకుండా కొట్టిన వానలకు బెంగుళూరు ఆగమాగమైంది. రోడ్ల పొంటి నీళ్లు నిలిచినాయి, కాలనీలు మునిగిపోయి ఇండ్లకు నీళ్లు వచ్చినాయి, బండ్లు కార్లు మునిగిపోయినాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లారేదానిక 6 గంటలు ఇడవకుండా వాన కొట్టింది. చాలా ఏళ్ళైతుందట ఇంత తక్కువ టైంలో ఇంత వాన కొట్టక. ఇండ్లలో ఇరుక్కపోయిన వాళ్ళను రక్షించేందుకు పడవలు వేసుకొని వేయిండ్రు. కార్లు బస్సులు తిరిగే రోడ్ల మీద పడవలు నడుస్తున్నాయి. ఒక్క వానకే బెంగళూరులో పరిస్థితి ఇంత ఘోరంగా తయారైంది. ఒక్క బెంగళూరునే కాదు, మళ్ళా 22 జిల్లాలల్లా ఇంకో 3 రోజులు భారీ వర్షం పడే అవకాశం ఉన్నదట. అందుకే ఎల్లో అలర్ట్ జారీ చేసిరు వాతావరణ శాఖ వాళ్ళు. 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయట. ఎవ్వరు బయటికి రావద్దు, జాగ్రత్తగా ఉండుర్రు అని వార్నింగ్ ఇచ్చింది. ఏం వాననో ఏందో, అయితేనే అతివృష్టి లేకపోతే అనావృష్టి అని పబ్లిక్ మొత్తుకుంటున్నారు.